హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మాన్స్టర్స్ ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్ 1989 లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీశారు. మాన్స్టర్ సిరీస్ లో సీజన్ 2 అనుకోవచ్చు. సీజన్ 1 2022 లో వచ్చింది. డామర్ సిరీస్ తీసిన వాళ్ళే ఈ సిరీస్ ని కూడా తీశారు. ఈ సిరీస్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 to 50 మినిట్స్ ఉంటుంది. సో టోటల్ గా ఈ సిరీస్ కంప్లీట్ చేయాలంటే ఈజీగా 7 hours ప్లస్ పడుతుంది. సో ఇప్పుడు మన వాల్యుబుల్ టైం ని ఈ సిరీస్ మీద పెట్టొచ్చా అనేది తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అంతే. సింపుల్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే 1989లో జాస్ అండ్ కిట్టి మెండిస్ అని వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళు బాగా రిచ్. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల పేరు లైల్ అండ్ ఎరిక్. ఈ ఇద్దరు కలిసి ఒకరోజు రాత్రి వాళ్ళ అమ్మా నాన్నని అతి ఘోరంగా కిరాతకంగా కాల్చి చంపేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు అలా చంపారు, అలా చంపితే వాళ్ళకేమొస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఇది బేసిక్గా ట్రూ క్రైమ్ మీద బేస్ చేసి తీశారు. ఈ క్రైమ్ గురించి మీకు కొంచెం కూడా ఐడియా లేకపోతే మీకు ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది గైస్. ఈ సిరీస్ లో 3 లెవెల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చూపిస్తారు అండ్ ఆ క్యారెక్టర్ ఐడియాలజీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చూపిస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఆ క్రైమ్ చేయడం చూపిస్తారు గైస్. ఆ ఇద్దరు వాళ్ళ అమ్మా నాన్నని ఘోరంగా చంపడం చూపిస్తారు. ఆ సీన్ చూస్తున్నప్పుడు ఒక 4 to 5 minutes షాక్ అయిపోతాం. మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తుంది. అంత ఘోరంగా, అంత బ్రూటల్ వేలో చూపించారు. మీరు కొంచెం వీక్ హార్టెడ్ పర్సన్ అయితే ఆ సీన్ ఖచ్చితంగా ఒక 2-3 days మిమ్మల్ని హాంట్ చేస్తుంది. ఇందాక ఈ సిరీస్లో 3 levels ఉంటాయన్నా కదా. సెకండ్ లెవెల్ అంటే 4th, 5th and 6th ఎపిసోడ్లో వాళ్ళు అసలు ఆ క్రైమ్ చేయడానికి రీజన్ ఏంటి అనేది చూపిస్తారు. అసలు వాళ్ళు చెప్పే రీజన్స్ వింటే షాక్ అయిపోతాం గైస్. దీనమ్మ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. అండ్ ఇంకా 3rd లెవెల్ అంటే 7, 8 and 9th ఎపిసోడ్లో అసలు నిజం ఏంటి, సెకండ్ లెవెల్లో చూపించినారా నిజమా అబద్ధమా, ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇన్వెస్టిగేషన్ చేసి చూపిస్తారు. అసలు నిజమైన మాన్స్టర్స్ ఎవరు, ఈ ఇద్దరా లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది లాస్ట్ 3 ఎపిసోడ్లో చూపిస్తారు. సో మీకు డామర్ లాంటి ట్రూ క్రైమ్ సిరీస్ ఇష్టమైతే ఈ సిరీస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది యాక్షన్ సిరీస్ కాదు, డ్రామా సిరీస్. ఇందులో డ్రామా ఎక్కువ ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనే టాప్ లెవెల్లో ఉన్నాయి గైస్. లొకేషన్స్ చాలా బాగున్నాయి. 1989లో అమెరికాని చూపిస్తారు. అప్పుడు అమెరికా ఎలా ఉండేది అనేది మనకు తెలియదు, బట్ వింటేజ్ వైబ్స్ అయితే వచ్చాయి. ఈ సిరీస్ లో యూస్ చేసిన క్లాత్స్, కార్స్, పెట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. ఒక హై బడ్జెట్ సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. జస్ట్ నాకు ఒక్క మైనస్ అనిపించింది. అదేంటంటే ఈజీగా ఒక 2 ఎపిసోడ్ వరకు కాంటెంట్ ని ట్రిమ్ చేసి 7 ఎపిసోడ్ లో క్రిస్ప్ గా చెప్పిండొచ్చు అనిపించింది. సో ఓవరాల్ గా ట్రూ క్రైమ్ సిస్టమ్ అయితే డెఫినెట్ గా చూడాల్సిన సిరీస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ చాలా ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అసలు చూడకండి. యాక్చువల్లీ డామర్ సిరీస్ ని తెలుగు డబ్ చేస్తారు. ఈ సిరీస్ ని కూడా ఫ్యూచర్ లో డెఫినెట్లీ తెలుగులో డబ్ చేస్తారు. సో ఇది మాన్స్టర్ సిరీస్ గురించి. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.